అక్కడ నిలబడరా, మీకు అవసరం లేదు. ఇట్రా ఇక్కడ మీకోసం వచ్చి మేము మాట్లాడుతుంటే మీరు అంతా పోయి అక్కడ నిలబడుతుంటే మనందరం కూడా సీసీ కెమెరాలు ఒకటి పెట్టుకున్నట్టయితే ఇంతకుముందు కూడా పెట్టడం జరిగింది, కానీ అది మనిషికే రోగాలు వస్తున్నాయి. అది కెమెరా రిపేర్ అవుతూ ఉంటుంది. దయచేసి ఉన్న వాటిని రిపేర్ చేయించుకోవడం కానీ లేదంటే కొత్త వాటిని విషయాలపైన అవగాహన కల్పించడం కోసము ఈ కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. దీనిపైన మన ఏసీబీ మీడియం బయట నుంచి మహారాష్ట్ర నుంచి, బీహార్ నుంచి, ఛత్తీస్గఢ్ నుంచి వాళ్ళు వచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళు వివరాలు పూర్తిగా తెలుసుకోవాలి. వారు ఎవరు, ఏంది, ఏం పని కోసం వచ్చిండు, ఎక్కడ చూసుకుంటాడు. చూసుకొని ఆడ మీరు ఎవరు టైంలో మొత్తం ఇళ్ళని దోసుకొని పోతుంటారు. కాబట్టి కొత్త వ్యక్తులు వాళ్ళ ఈరోజు హుజూరాబాద్ పట్టణంలో కరీంనగర్ కమిషనర్ గారి శ్రీ గౌశాలం ఐపీఎస్ గారి ఆదేశాల అనుసారంగా మేము కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ని 2 వార్డులలో కలపడం జరిగింది. ఒకటి మృగజన్యం కాలనీ, రెండోది గణేష్ నగర్ పట్టణ కాలనీలో జరగడం జరిగింది. ఇందులో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరైనా అన్నోన్ పర్సన్స్ ఎట్లా వచ్చి ఉన్నారా, కొత్త వ్యక్తులు ఎవరైనా ఉన్నారా, ఏదైనా నేరాలు జరగడానికి వచ్చి ఉన్నారా అనేది ఒకటి ముఖ్య ఉద్దేశం. అదేవిధంగా కమ్యూనిటీ కాంటాక్ట్ ద్వారా ప్రజలకు చేరువవి వాళ్ళకి ఏదైనా ఇబ్బందులు ఉంటే పోలీసు మేము ఉన్నామని ఒక భరోసాని కలిగజేస్తూ వాళ్ళు ఏ టైంలోనైనా పోలీస్ స్టేషన్కి నిర్భయంగా పోలీస్ స్టేషన్కి రావాలా, మీడియేటర్స్ లేకుండా పోలీస్ స్టేషన్కి వచ్చి పోలీస్ యొక్క సేవలు తీసుకోవడానికి మేమందరం ఉన్నామనేది తెలియజేయడం కోసం వాళ్ళకి డైరెక్ట్గా మ్యాన్ టు మ్యాన్ కాంటాక్ట్ అవుతుంది. అట్లాగే మేము ఈ 2 వార్డులలో కూడా మీటింగ్స్ పెట్టడం జరుగుతుంది. దీని మీద ముఖ్యంగా జరుగుతున్న నేరాలు ఏవైతే ఉన్నాయో సైబర్ అఫెన్సెస్, పాక్సో కేసెస్, ఆ తర్వాత డ్రగ్స్ మీద, అదేవిధంగా కమ్యూనిటీ కాంటాక్ట్ కెమెరాస్ మీద, అట్లాగే సెల్ఫ్ కెమెరాస్ ఏవైతే ఉంటాయో వాటి మీద, వీటన్నిటి మీద అవగాహన కల్పించడం కూడా జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు ఈ 2 వార్డులలో మేము ఒక అప్ టు 100 వెహికల్స్ వరకు కొన్ని మేము ట్రేస్ చేయడం జరిగింది. అందులో నెంబర్ లేని వెహికల్స్, తర్వాత ఇతర చట్టబద్ధమైన డాక్యుమెంట్స్ లేని వెహికల్స్ అన్నీ కూడా పట్టుకున్నాం. వాటిని పూర్తిగా విచారించి ఎవరికైతే ఫైన్స్ వేయాలో ఫైన్స్, సీజ్ చేయాల్సిన వెహికల్స్ ఉంటే సీజ్ చేయడం అనేది తెలియజేస్తాం. కేసెస్ అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా పాక్సో, జేజే యాక్ట్, చిన్నపిల్లలు, మేల్ పర్సన్స్ కూడా 18 సంవత్సరాల లోపు పిల్లలు వాళ్ళకి తెలిసి తెలియక ప్రేమ పేరుతోటి ఇన్స్టాగ్రామ్లో పరిచయమైన వ్యక్తులతో వెళ్ళిపోవటము, తర్వాత దాని మీద కేసులు పెట్టడం వలన వాళ్ళకి భవిష్యత్తు ఏ రకంగా అంధకారం అవుతుంది అనేది కూడా మేము కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది. పిల్లలకి తల్లిదండ్రులు వాటిని ఎట్లా కంట్రోల్ చేయాలి, పిల్లల యొక్క యాటిట్యూడ్ ఏ రకంగా ఉంటే ఏ రకంగా వాళ్ళు గమనించి వాళ్ళ చేత కాకపోతే మా పోలీసు హెల్ప్ తీసుకొని 100 కానీ 112 కానీ చేసినట్టయితే వాళ్ళ యొక్క వివరాలు మేము సీక్రెట్గా ఉంచుతూ వాళ్ళకి మా ద్వారా కౌన్సిలింగ్ ఇచ్చి ఆ పిల్లల్ని మంచి భవిష్యత్తులో ఎలా పెట్టాలి అనేది మేము కౌన్సిలింగ్ కూడా ఇస్తామని వారికి భరోసా ఇవ్వడం జరిగింది.